దీనికైతే అన్న నమ్మకం వేసుకెళ్ళిపోవాలి సమ్మగా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఇప్పుడైతే మేము చేపల్లోనైతే మంచి బిజీలో ఉన్నామన్నమాట. ఇప్పుడు ఏం చేపలు దొరుకుతుందంటే మీరే చూద్దరు. అందరికీ చూపిస్తాను, అన్నీ చూపిస్తాను. వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటాయి. లాస్ట్ వరకు చూడండి. మేము మధ్యాహ్నం 2 గంటల నుంచి చేపలు పట్టడం స్టార్ట్ చేసాము. సో మధ్యాహ్నం 2 గంటల నుంచి చేపలు పట్టడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు వరకు అయితే కొన్ని చేపలు కూడా దొరికాయి మనకి. ఇప్పుడైతే ఒక అన్ని చేపలు అక్కడ మా నాన్నయ్య. సో దాన్ని నేను గాలంకర తగిలించుకుని వెళ్ళి ఆ చేపల దగ్గర అయితే పెడుతున్నాను. ఈ విధంగా చూసారా? సో ఆ చేపలు పెట్టిన వెంటనే ఇక్కడైతే ఇంకో చేప అనేది దొరికిపోయి నాకు ఒకటి, మా మాయ ఉన్నాడు పక్కన, మా మాయకి ఒకటి, ఇద్దరం కూడా 2 చేపలు ఇప్పుడు లాగుతున్నాం బయటికి. చేప అయితే దగ్గరికి వచ్చింది, నేను లాగింది చూడండి, అక్కడ కనిపిస్తుంది సముద్రంలో కిందన. సో దానికైతే ఇప్పుడు అన్నయ్య అయితే గాలంకర తగిలిస్తున్నాడు. ఇదే విధంగా ఎన్ని చేపలు పెట్టామనేది కూడా లాస్ట్ వరకు చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి, సరేనా? ఇదే ఇప్పటి వరకు అయితే ఇన్ని చేపలు పట్టుకెళ్ళాము. అక్కడ కనిపిస్తున్నాయి కదా, రెడ్ స్నేపర్ ఉంది, కరగడపార ఉంది, సేమరపార ఉంది, ఎప్పలు కూడా ఉంది. మా మాయ నేను 2 చేపలు ఒక దగ్గర లాగాము, కానీ ఒక చేప వెళ్ళిపోయింది చూసారు మా మాయ దగ్గరది. దానికి గాలంకర తగిలించలేదు. సో నా దగ్గర చేప అయితే బోట్లో లాగేశాను. ఇప్పుడు కూడా ఇక్కడ ఒక చేప లాగుతుంటున్నాం. మా తాత దగ్గర ఒక చేప కనిపిస్తుంది కదా, ఇప్పుడు వస్తుంది. అక్కడ తాత అయితే సేమరపార లాగాడు. ఇక్కడ నాన్న చూడండి ఏం చేప లాగుతాడు చూద్దాము. అల్లదిగా కనిపిస్తుంది కిందన కరగడపార ఫ్రెండ్స్. సో కరగడపారని అయితే నాన్న అయితే దగ్గర 1/2 గంట నుంచి లాగుతున్నాడు. కొంచెం అల్లది కనిపిస్తుంది కదా, కొంచెం పెద్ద సైజే. సో దగ్గర ఇది 10 కేజీలు రావచ్చు. అదిగా అక్కడ తీస్తాను చూడండి. దానికైతే గ్యాలం తప్పించాను చూసారా. మనము ఒకటి ఎక్కువే పడుతున్నాం చేపలు. ఇప్పుడు ఇక్కడ చేప చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. ఈ చేప పేరు అయితే మేము గొల్లరి అని అంటాము, రాతి గొల్లరి. మీతో కొంచెం పొడుగ్గా ఉంటుంది. దీనికి టేస్ట్ ఇసానికి వస్తే మామూలుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీని తర్వాత ఒక రెడ్ చేప ఉందన్నమాట, అది చూపిస్తాను. దాన్ని అయితే ఎప్పలు అని అంటాం, మళ్ళీ పక్కన ఉంది కదా, దాన్ని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ చేప అయితే 4 కేజీలు వస్తుంది. ఇక్కడ చూడండి మళ్ళీ గొల్లరి చేప చిక్కింది అనమాట గాలానికి. నేను లాగుతున్నాను అక్కడ.
ఇందాక ఇప్పుడు చూపించాను కదా మీద తోక పొడవాగా ఉంటుంది అని చెప్పాను కదా, అలాంటిది ఇది కూడా. ఇక మా మాయకి ఇచ్చాను, దాన్ని పట్టుకొని ఇప్పుడు పైకి లేపుతారు చూడు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ చేప. చూడు ఎలా కదులుతుందో, ఇప్పుడే దొరికింది కదా మనకి. ఇక్కడ కామెడీ ఏంటంటే అన్నీ అయితే డెక్కన్లో దిగి వంట చేస్తున్నాడు. వంట చేతులకి అయితే తాత అయితే చేపను పైకి లేపేశాడు. అక్కడ నేనైతే చేప లాగుతున్నాను చూడండి, గట్టిగా లాగింది. ఒక్కసారిగా మీదకి లాగిన మడతేసాను అనమాట. అదే లాక్కి వెళ్ళిపోతుంది తాడు. టైం అవుతుంది కదా, వంట కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కటింగ్ చేశారు. ఇక్కడ చింతపండు కూడా నానబెట్టారనమాట. పొయ్యి మీద అయితే అన్నం పెట్టాడు అన్నయ్య. సో ఇవంతా కంప్లీట్ చేసేసరికి అక్కడ చేప కూడా కటింగ్ చేస్తున్నారు. చేపను అయితే ఏ విధంగా కటింగ్ చేద్దాం చూపిస్తాను చూడు. ఇదిగా ఇప్పుడు పెట్టిన చేపలు కూడా ఈ డెక్కన్లో ఉన్నాయన్నమాట. అక్కడ చూసారా, అక్కడ ఇంత ముందు పెట్టినవి ఒక పూటకల్లా 100 కేజీలు చేపలు పెట్టాము. ఇక్కడ కూర అయితే కటింగ్ చేస్తున్నారు. ఫైనల్గా అయితే నైట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం వంట చేసుకుంటున్నాము. మనం ఎన్ని చేపలు పెట్టామనేది కూడా క్లియర్గా చూపిస్తాను. బయటనే ఇట్టాం అన్నీ. సో అప్పుడు వరకు అయితే రైస్ ఉండాం కదా, దాంట్లో గంజి తీసుకొని లెమ్మకాయ గట్ట కలుపుకొని తాగుతున్నాం. ఇప్పుడు రెస్ట్ అనమాట. సో మళ్ళీ నైట్కి మళ్ళీ వేట చేయాలి. మళ్ళీ చేపలు దొరుకుతాయి దొరకవు ఇంకా తెలీదు. ట్రై చేద్దాం, సరేనా? ఇప్పుడైతే మనం పట్టిన చేపలు చూపిస్తాం చూడు. సైడ్ 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 నెక్కాలి, సైడ్ నెక్కాలి. ఇప్పుడే చేపలు అయితే కర్రీకి కూడా కటింగ్ చేసేసాలో, కలిమి చేప. ఫైనల్గా అయితే ఇవి మనం పట్టిన చేపలు. ఇప్పుడు చూస్తున్నారా, దీంట్లో 4 రకాలు ఉన్నాయి చేపలు. ఇప్పటికైతే పెట్టాం ప్రజెంట్. ఇవన్నీ కటింగ్ చేసే చేపలు. చూసారు కదా. సో ఇప్పుడైతే ఆ చేపలన్నీ కూడా మనం ఐస్ కార్న్లో నేర్చుకుంటాం అనమాట. మనం చేపలు పట్టిన ఇంతకు ముందు కూడా చేపలు పెట్టాము. సో అవి ఇవి ఒక దాంట్లో వేస్తాము. సో అవి ఏ విధంగా వేస్తామండి ఇప్పుడు చూపిద్దాం, సరేనా? ఇదిగో డెక్కలు తీసాడు ఐస్ చేయడానికి. సో మన 2 స్టోర్ రూమ్లు ఉంటాయి అనమాట. దాన్ని పుసేళ్ళు అంటాము. ఒక దాంట్లో ఇంతకు ముందు పట్టిన చేపలు ఉన్నాయి, ఒకటి ఖాళీగా ఉంది. ఆ ఖాళీ దాంట్లో ఇప్పుడు మనం పట్టిన చేపలు వేస్తున్నాం, చూపిస్తాం చూడు. ఇదిగే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే ఇంతకు ముందు పెట్టిన చేపలు. ఫుల్గా ఐసెస్ ఉంది, దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. సో దానికైతే ఫుల్గా ఐసెస్ ఉంది. దీంట్లో కనిపిస్తున్నవన్నీ ఇంతకు ముందు పెట్టిన చేపలు అనమాట. ఇలాంటిది యాస్టీజ్ సేమ్ పక్కన ఒకటి ఉంటుంది, అందులో కూడా ఖాళీగా ఉంది. అందులో ఇప్పుడు మనం పట్టిన చేపలు వేస్తున్నాం, అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు కిందకి లాగుతుంది చూడండి, ఇది కనిపిస్తుంది, ఇది ఖాళీ అనమాట. దీనికి బాటానికి ఐసేసి మంచిగా సరిపోయినట్టు చేపలు వేసుకుంటాం. ఇప్పుడు వేస్తున్నారు చూడండి ఈ విధంగా, ఒకటి అక్కడ నుంచి తీసుకొచ్చి ఆ చేపలు అనేది కూడా ఆ ఖాళీ కాన్లోనే ఫుల్ చేస్తున్నారు అనమాట. అలాగే అదే విధంగా ఆ 2 కార్న్లు కూడా ఫుల్ అయిపోతే మనకి దగ్గర ఒక 500 నుంచి 600 కేజీల చేపలు అయితే పడతాయి రెండునా. సో ఇంతకు మించి ఎక్కువ చేపలు అనుకుంటే ఐసేసాం కదా, ఐస్ చేపల్లో కూడా వేసుకోవచ్చు. దగ్గర మనం తన్నున్నర నుంచి తన్నున్నర వరకు చేపలు అయితే మనం ఒడ్డుకు పట్టుకెళ్ళచ్చు. తన్నున్నర అంటే 1500 కేజీల చేపలు మనం ఒడ్డుకు పట్టుకెళ్ళచ్చు. సో ఫైనల్గా అయితే చేపలన్నీ కూడా ఈ విధంగా స్టోర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనం ఒక వీడియోలో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. చూస్తున్నారా, మేము సముద్రంలో ఉన్నంతసేపు కూడా ఏవో ఒక విషయాలు మాట్లాడుకొని ఉంటాం. ఎందుకంటే అందరం ఒక్క దగ్గర ఉండాలి, బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో అలాంటికే మాకు అలా టైంపాస్ అయిపోద్ది. సముద్రంలో ఎన్ని రోజులు ఉన్నా ఎంతసేపు ఉన్నా సరే మాకు అలా టైంపాస్ అయిపోద్ది. సో ఒక్కొక్కటి చేపలు కూడా ఆ విధంగా పేరు చేస్తున్నారు అనమాట. కార్న్లో అన్నీ కూడా ఇక్కడ తెచ్చి చేసేస్తున్నారు. ఫుల్గా అయిపోయిన తర్వాత అంటే ఆ చేపలకి ఆ కార్న్ నిండదు, ఇంకా టైం పడుతుంది. పూర్తిగా నిండిన దాకా మనం వేట అనేది ఇంకా చెయ్యాలి. మొత్తానికి అయితే ఐస్లో చేపలు వేసుకునేసరికి నైట్ అయిపోయింది. మనం వండుకున్న వంట కూడా ఇప్పుడే తింటున్నాము, నైట్ కూడా వెలిగించాము అక్కడ చూసారా. సో మన రైతులందరూ కూడా అందరం కలిసి ఒక దగ్గరికి వచ్చాము తినడానికి. ఇక్కడ చూసారా, ఒక్కొక్క ప్లేట్కి అన్నం అనేది వేస్తున్నాడు మా మాయ. అక్కడైతే అన్నయ్య అయితే సారీ అనేది రెడీగా పట్టుకున్నాను వేయడానికి. ఫ్రెండ్స్, సముద్రంలో అన్నం తినడం అనేది చాలా కామనే, కాకపోతే అంటే రేర్ అనమాట. అందరికీ తినాలనిపిస్తుంది, కానీ సముద్రంలో ఉండగలుగుతున్నాం కాబట్టి మేము తింటున్నాము.
కానీ సముద్రంలో అన్నం తినడం అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్ అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. కానీ మేము డైలీ తింటాం కాబట్టి మాకు అనిపించినా సరే మేము అలా సర్దుకుంటూ పోతాము. అక్కడ అన్నం వేసిన తర్వాత సార్లు కూడా అన్నం మీద వేసి మంచి చేప ముక్కలు కోసామన్నమాట. ఆ కలిమి చేప ముక్కలు అనేది ఇప్పుడు మేము తింటున్నాం ఫ్రెష్ అనమాట. ఇలాంటి ఫ్రెష్ చేపలు అయితే మనం సముద్రంలో అయితే గట్టిగా తినవచ్చు. తినడానికైనా మనం బతకాలి. ఇక్కడ తినేసి ఫుల్గా కడుపులో తినేసి మళ్ళీ వేట చేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ తర్వాత వేటలో ఏం చేపలు పెట్టామనేది కూడా మీకు చూపిస్తాను. నైట్ వేటలోనైతే కరెక్ట్గా 10:30 అవుతుంది. ఇప్పుడు 10:30లోకి అయితే ఒక్క చేప కూడా మనకు దొరకలేదు. ఎక్కడో అక్కడే పడుకుడిపోతున్నారు. ఇక్కడ తాత కూర్చున్నాడు, అక్కడ కుర్రోడు అయితే పడుకుడిపోయాడు. కుర్రోడు ఎవరు అనుకుంటున్నాడు, ఆడే కెమెరామెన్ అనమాట. సో మనలందరినీ చూపించింది ఒక్క కుర్రోడే. ఇక్కడ తాత అయితే డెక్కన్ దగ్గర కూర్చున్నాడు, మా మాయ కూడా పక్కన కూకుని. నాన్న అయితే అప్పుడే కోమాలోకి వెళ్ళిపోయాడు. అక్కడ అన్నయ్య కూడా అలా సరిదేసుకుంటున్నాడు. అందరం టోటల్ అవుట్ఫిట్ మొత్తం కోమాలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం పట్టుకెళ్ళిన రొయ్యలకి పాపం ఒక్క చేప కూడా దొరకట్లేదు నైట్ టైము. పాపం రొయ్యలు చూసి జాలి అనిపిస్తుంది. సో వీడియో అయితే ఇప్పటికి ఇంతవరకు క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనకు వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి, వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. వీడియోకి అయితే కామెంట్ రిప్లై ఇస్తాను. మా తాత అంటున్నాడు ఏమి ఒక చేప కూడా దొరకట్లేదు ఈరోజు, ఏమైందిరా అని అంటున్నాడు. ఏమైనా మనం ఇటు చెప్పలేం కదా సముద్రంలో ఏమైందో. సో వీడియో అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. మరొక వీడియోతో కలుద్దాం, సరేనా? బాయ్, టాటా, సీ యూ.